నైపుణ్యాల ద్వారానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మొల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో 420 పరిశ్రమలతో పాటు ఫిబ్రవరిలో అశోక్ లేలాండ్ బిల్డింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ మహనీయులు జన్మించిన గడ్డ కృష్ణా జిల్లా అని, అలాంటి జిల్లా 7 నియోజకవర్గాలకు పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాలకు కృష్ణా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయకపోతే జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరు కానని చెప్పారు. మల్లవల్లి పారిశ్రామిక వాడను 420 పరిశ్రమలు వస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో పరిశ్రమల స్థాపన కోసం 183 కంపెనీలు స్థలాలు కేటాయించాలని ఏపీఐఐసి అధికారులకు దరఖాస్తు చేసినట్లుగా వెల్లడించారు. రానున్న రోజుల్లో ఒక్క గన్నవరం నియోజకవర్గం నుంచి యువతకు 50,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఉద్యోగ మేళ నిర్వహించి పలువురికి ఎస్వీఎల్ లాంటి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఈ నెల 28వ తేదీన అమర్ రాజా కంపెనీ వారితో ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో మల్లవల్లిలో పరిశ్రమలు స్థాపించి వెనక్కి వెళ్లిపోయిన సంస్థలను తిరిగి తీసుకువస్తున్నామని యార్లగడ్డ పేర్కొన్నారు. అశోక్ లేలాండ్ సంస్థ ఇప్పటికే బాడీ బిల్డింగ్ యూనిట్ ను ప్రారంభించనుందని, ఫిబ్రవరిలో అది ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలోని హుసూరు పారిశ్రామిక వాడ తరహాలో మల్లవల్లి పారిశ్రామిక వాడ కూడా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. వెటర్నరీ హాస్పిటల్స్ కానీ అప్పర్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్స్ కానీ ఆడోళ్ళపై బాగుంది చెప్పడానికి బాగుపడాల్సిన అవసరం. కానీ ప్రజాప్రభుత్వాలు ఏమన్నా ప్రియారిటీస్ మారింది, కాలం మారింది, రకరకాల అప్గ్రేడ్స్ వచ్చినాయి, ఐటీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన పరిస్థితి. కానీ వీటన్నిటికంటే పూర్వ రాజకీయాల్లో నాకు తెలిసి బహుశా ఎవరు పరోపకారం బతికే పరిస్థితి, ఎంతసేపు రాజకీయాలు పరిస్థితి. భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసి వెంకయ్యనాయుడు గారు పరోపకారం చేసేటువంటి మీలాంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే మనుషుల్లో నాయకుల్లో బహుశా ఆయన అరుదైన ఆలోచన చెప్తూ కమ్యూనిస్ట్ పార్టీలో కనీస అధికారంలో వస్తున్నాయని ఆశ లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో వెస్ట్ బెంగాల్ని పరిపాలించిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారో తెలియదు, ఈ దేశంలో అధికారంలో వస్తారో తెలియకపోయినా 45 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్న మహానుభావుడు వెంకయ్య గారిని మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ యువత కోసం యువత ఉపాధి అవకాశాలు కల్పించడానికి టెక్నికల్గా మీరు ట్రైనింగ్ ఇస్తానికి చాలా ప్రదేశాల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి మన రాష్ట్ర యువతకి ఉపయోగపడే విధంగా ఆయన పనిచేస్తున్నందుకు ఆయన బాధలను తెలియజేస్తూ నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గవర్నమెంట్ నుంచి పెడదామని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కానీ ఇంత మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనం పెట్టలేని పరిస్థితి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఏం చేయగలము, నా పరిధి చాలా చిన్నది, నా పదవులు చాలా చిన్నది. నా సెకండరీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి నేను కూడా 15 రోజులు చూపిస్తాను. ముఖ్యమంత్రి గారు అయితే నేను ఆయనతో 2-3 సార్లు ఇదే మాట్లాడాను అన్ఎంప్లాయ్మెంట్ గురించి. ఆయనైతే 2047 డెవలప్మెంట్లో 30,000 ఉద్యోగాలు 4 రోజులు ఇస్తామని ఆయన అసెంబ్లీలో మాకు ప్రకటించిన పరిస్థితి. అలాగే రేపు అమరరాజు గారి కూడా నా దగ్గర ఆ 2,000 మందికి 1,535 మంది నాన్ ఐటీ వాళ్ళకి, అలాగే ఐటీ వాళ్ళకి వచ్చిన దాదాపు 10 మంది వచ్చినప్పుడు అమరరాజు గారి ప్రతినిధి వచ్చి అమరవచ్చిన కలిసిన పరిస్థితి. వాళ్ళ దగ్గర ఒక 1000 పైన రిక్రూట్మెంట్ జాబ్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు 10th, ఇంటర్, ఐటీ అందరికీ ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ ఫాలోతో 30,500 ఇస్తున్నారు. ఫస్ట్ 2 years ట్రైనింగ్ ఇచ్చి ఆర్డర్ అకామిడేషన్ ఇస్తారు. 2 సంవత్సరాల వరకు 20 చెప్పిస్తారు. వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మోస్ట్లీ 25వ తారీఖు అనుకుంటున్నాను ఆ జాబ్ పెట్టింది. ఆ రోజు మీరు ఎట్లా వస్తుందో కోరుతూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసి సంతోషిస్తున్నాను. జై హింద్.